కిసాన్ సన్మాన్ నిధి పేరు మీద రైతుల అకౌంట్లో కూడా మోడీ డబ్బులు జమ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అనుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి తేదీల ఆధారంగా సంవత్సరానికి 3 సార్లు ప్రతి రైతు అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 6 సంవత్సరాలలో 18 ఇన్స్టాల్మెంట్స్ రైతులకు పంట పెట్టుబడుల కోసము పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద 100కు 100% కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు సహకారం అందిస్తున్నాం. రైతుల పంట ఉత్పత్తి పెంచడం కోసం రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ రైతులకు సాగు కావాల్సినటువంటి ఖర్చుకు బ్యాంకుల చుట్టూ వెళ్లకుండా పంట సాగు కోసం కావాల్సినటువంటి సహకారాన్ని ఈ యొక్క నిధుల ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు. దానికోసము ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిరంతరాయంగా అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా ప్రభుత్వము మరి రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు 19th ఇన్స్టాల్మెంట్ నిన్న ఇవ్వడం జరిగింది. 9.8 crores మంది రైతుల అకౌంట్లో నిన్న ఒక్కరోజే 22,000 కోట్ల రూపాయలు జమ చేయడమైంది. తెలంగాణలో కూడా 31 లక్షల మంది రైతులకు కిసాన్ సన్మాన్ నిధి 31 lakhs ఆఫ్ ఫార్మర్స్ ఈ యొక్క లబ్ధి పొందడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద రైతుల అకౌంట్లో గతంలో మొదలుపెట్టినప్పటి నుంచి 19th ఇన్స్టాల్మెంట్ వరకు కూడా విజయవంతంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద మరి పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు రైతులకు వస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఎంఎస్పి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంఎస్పి కూడా మనము పెంచుతూ ఉన్నాం. అదే కాకుండా ఇటీవల కాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత ఉందని మనము పత్రికల్లో చూసాం. కొన్ని ప్రాంతాల్లో రైతులు లైన్లలో చెప్పులు పెట్టుకొని మరి రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపైన నేను వెంటనే మరి కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను. కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఎరువుల కంటే ఎక్కువ కోటా మేము ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎరువులు ఎవరికి ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా
ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత